పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలతో పాటు సిబ్బంది ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అనంతరం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, భూమిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, రాజురెడ్డి, మైపాల్ రెడ్డి, నందల శ్రీనివాస్, రవీందర్ గుప్తా, మామిళ్ల కృష్ణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Whether Kamareddy and Hyderabad, and we assure you that the government will work in that direction to strengthen and create confidence among the masses in this area with regard to mental health. General assurance from government. Any C-section target is not taken. C-sections అనేది మనకు తగ్గాలి. One more issue I want to tell you that your patient is not your patient, your customer. He is your customer. You believe in the institution, it comes to you. Alarming Puthupuram hospital superintendents of that hospital are ప్రమాదాల హైవేల మీద ఆ గోల్డెన్ అవర్లో ప్రమాదానికి గురైన వ్యక్తులను కాపాడుకోవాలి, ప్రాణాలు కాపాడాలి అన్న సదుద్దేశంతో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రతి 35 ఆ బ్లాక్ స్పాట్లను ఐడెంటిఫై చేసి ఎక్కడ తరచుగా యాక్సిడెంట్ జరుగుతుంది అక్కడ అంబులెన్స్ ఏర్పాటు అనే 2-3 పాలసీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో తూప్రాన్ కూడా ఒక ట్రామా సెంటర్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు సార్? 75. చిన్న రిక్వెస్ట్ సార్, తూప్రాన్లో డెలివరీ 24 గంటలు అవ్వట్లేదు సార్, డాక్టర్లు కొరత వల్ల డెలివరీ కావట్లేదు అని చెప్తున్నారు. ప్రమేష్ కాదు, క్వాలిటీ ఉండాలి, డాక్టర్స్ ఉండాలి, అన్ని సౌకర్యాలు పేషెంట్ కల్పించాలి. డాక్టర్లు అడిగితే ఏమంటారు అంటే, ఉన్నతాధికారులు ఏమంటారు అంటే, ముగ్గురే డాక్టర్లు ఉండడం వల్ల 3 రోజులు 12 గంటల వరకే ఉంటారు సార్, 24 గంటల పాటు సేవలు అందట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్ లాంటి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి సార్. ఈ కంప్లైంట్స్ రాకుండా భవిష్యత్తులో పర్టికులర్ CCTVలే కానీ, హెబాస్ అటెండెన్స్ కానీ ప్రతి ఒక్కటి మానిటర్ చేయాలని చెప్పి 2 జిల్లాలో ఒక దాని ఏమంటారు దాని 1 month 2 months ఇప్పుడు డాక్టర్ల భర్తీకి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్? కాంట్రాక్ట్ పద్ధతిని కాంట్రాక్ట్ పద్ధతి ఆల్రెడీ ఉన్నది, కలెక్టర్గా పవర్స్ ఉన్నాయి సార్. ప్లస్ ఇప్పుడు రాబోయే కాలంలో నోటిఫికేషన్ జారీ చేస్తున్నాం. మళ్ళీ రిక్రూట్మెంట్, పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్